Hello everyone, welcome to Money Mintra Career Hub YouTube channel. సో ఫ్రెషర్స్ ఐటీ జాబ్ కోసం ఎలా ట్రై చేయాలి అండ్ ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలానే మీ రెజ్యూమెన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ ఎలా చేయాలని కూడా మీకు అయితే క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, బికాస్ నేను లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ని అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు అందరూ మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ మోడ్లో పెట్టండి. సో దట్ ఎప్పుడు వీడియో చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో అందరు కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ ని చూసుకొని ఐటీలో జాబ్స్ రావాలి అంటే చాలా కష్టం అని ఆలోచిస్తున్నారు, కానీ మీరు కరెక్ట్ వేలో ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు ఐటీలో జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. అందులో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ని, అలానే మీ సాఫ్ట్వేర్ స్కిల్స్, ప్రాజెక్ట్ అండ్ సర్టిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రాయండి. అండ్ మీరు మీ రెజ్యూమేని అలానే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని కూడా కరెక్ట్ గా ప్రొఫెషనల్ ప్రొఫైల్ గా క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎవరికైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని ప్రొఫెషనల్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ మీకు ప్రొఫెషనల్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలో వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ముఖ్యంగా మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. సో కోర్స్, వర్క్ షాప్లు అండ్ ఆన్లైన్ ట్యుటోరియల్స్ ద్వారా మీ స్కిల్స్ ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లింక్డ్ఇన్ లో హెచ్ఆర్ అండ్ రిక్రూటర్స్ తో మీరు కనెక్షన్స్ అయితే పెంచుకోవాలి. సో ఈ లింక్డ్ఇన్ మంచి సోషల్ మీడియా ప్రొఫెషనల్ డాష్బోర్డ్. సో ఇదైతే మెయిన్ గా ప్రెసెంట్ పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కి చాలా యూజ్ అయితే అవుతుంది. అలానే ఇది అందరూ కూడా యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఫాస్ట్ గా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఐటీ జాబ్స్ కి ట్రై చేస్తున్నారో వాళ్ళు కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఆన్లైన్ జాబ్స్ పోర్టల్స్ అండ్ ప్రొఫైల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్ అండ్ ఇండీడ్ ఇలాంటి వాటిలలో అప్డేట్స్ ని చూసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ మెయిన్ గా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కోడింగ్ ని, మాక్ ఇంటర్వ్యూస్ ని చేస్తూ మీ స్కిల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ గ్లాస్డోర్ వంటి సైట్ ని యూస్ చేసుకొని ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ కి కూడా సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ని చెక్ చేయడం వల్ల మీకు అటెండ్ అయ్యేటప్పుడు మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. డిస్కషన్స్ ని ప్రాక్టీస్ చేయడం కూడా చాలా అవసరం. అండ్ మీరు అప్లై చేసే ముందు మీ రెజ్యూమేని ప్రిపేర్ చేసుకొని అప్లై అయితే చేయాలి. అలానే మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్లే ముందు జావా, పైథాన్, C++, జావా స్క్రిప్ట్ వంటి లాంగ్వేజెస్ లో అట్లీస్ట్ ఒక్క లాంగ్వేజ్ అయినా ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండి. అండ్ డేటా స్ట్రక్చర్, అల్గోరిథం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వంటివి కూడా మీకు బాగా అర్థమైతే చేసుకోండి. అలానే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న వర్చువల్ మాక్ ఇంటర్వ్యూస్ కి కూడా అటెండ్ అవ్వడం వల్ల మీ రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ లో మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ మీరు అప్లై చేసిన కంపెనీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ అందులో ఉన్న ప్రాజెక్ట్స్ ని అండ్ వారి కల్చర్స్ గురించి కూడా మీరైతే తెలుసుకోండి. సో మీరు మీ రెజ్యూమేని కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ కి రిలేటెడ్ గా మీ రెజ్యూమేని ప్రిపేర్ చేసుకొని అప్లై అయితే చేయండి. అండ్ మీరు మీ ప్రతి ఇంటర్వ్యూలో ధైర్యంగా మరియు కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్, వాటి వల్ల కలిగిన ప్రయోజనాల గురించి మీరు క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీలో ఎవరు ఐటీ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, ట్రై చేస్తున్నారో కామెంట్ అయితే, అలానే మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ కూడా చేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్.